ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. నేటి మన టాపిక్ క్యాలెండర్. సూర్యుని చుట్టూ భూమి ఒక్కసారి తిరిగి రావడానికి 365 రోజుల 5 గంటల 59 నిమిషాల 16 సెకండ్లు పడుతుంది. దీని ఆధారంగానే క్యాలెండర్ను రూపొందిస్తారు. 6వ శతాబ్దానికి చెందిన ఓ క్రైస్తవ సన్యాసి డయోనేసియస్ ఎక్సిగస్ నేటి ఆధునిక గ్రెగోరియన్ క్యాలెండర్ వ్యవస్థకు పునాది వేసి ప్రపంచ ప్రసిద్ధి గాంచాడు. క్రీస్తు పుట్టిన సంవత్సరం ఆధారంగా కాలాన్ని లెక్కించే అన్నో డోమిని లేదా క్రీస్తు శకం అనే పద్ధతిని కనిపెట్టాడు. దీనిని బీసీఏడీలుగానే ఎందుకు విభజించారు అంటే, ప్రపంచంలో జరిగిన అద్భుతమైన పరిణామాలను, ప్రజలు ఎన్నడూ మరువలేని సంఘటనలను, కొందరు మహానుభావుల పుట్టుకలను ఆధారంగానే శకమును నిర్ణయిస్తారు. అటువంటి మహానుభావులు ఎవరైనా ఉన్నారా అని పరిశీలించిన ఈ డయోనేసియస్ యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని గుర్తించి క్రీస్తు పుట్టుక నుండి ఈ శకమును ప్రారంభించడం జరిగింది. 1852 ఏడీలో పోప్ గ్రెగరీ 13 జూలియన్ క్యాలెండర్ని సవరించి నేడు ప్రపంచమంతట్లో వాడుకలో ఉన్న సైంటిఫిక్ యూనివర్సల్ సోలార్ బేస్డ్ గ్రెగోరియన్ క్యాలెండర్ని ప్రవేశపెట్టాడు. కాలగణంలో మతాన్ని తేవడం నచ్చని కొందరు 18వ శతాబ్దంలో కాల నిర్ధారణకు బీసీ ఏడీలకు బదులు బీసీఈ సిఈ అనగా బిఫోర్ కామన్ ఎరాలను ప్రవేశపెట్టిన ప్రపంచ ఆమోదం పొందలేదు. వాటిలో కూడా క్రీస్తు పుట్టుకే ఆధారంగా ఆదికాండం 1:14లో కాలమును సూచించడానికి సూర్యచంద్రులను సృష్టించిన వాడు, మానవులందరినీ పాపం నుండి విమోచించడానికి మానవునిగా మారి ఆ దివి నుండి భూమికి అవరదించి చరిత్రను 2గా విభజించిన వాడు, మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు నైనా ఆ క్రీస్తే కాల నిర్ధారణలో నిఖార్సైన శకపురుషుడు. ఫ్రెండ్, 31వ సంకీర్తన 15లో వలె నీ కాలగతులు తన వశంలో ఉన్న ఆ యేసుక్రీస్తును విశ్వసించు. నీ జీవితకాలం చక్కగా కొనసాగిస్తావు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.